శ్రీ గురుభ్యో నమ. శ్రీమతి రామాంజయ నమ. శ్రీవాసు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ సాధ్యమైనంత వరకు అంటే ఇవాళ చాలా మంది మనకి ఈ సూర్యగ్రహణం గురించి అడుగుతున్నారు. రేపు 21వ తారీఖు సూర్యగ్రహణం వస్తుంది, సెప్టెంబర్ 21. ఆ రోజు మహాలయ అమావాస్య అంటాం. అంటే పెద్దలకి మనం తర్పణాలు కావచ్చు, లేదంటే కర్మలు కావచ్చు, దానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకునే రోజు. చాలా మంది అదే రోజు పెద్దలకి కర్మ సంబంధితమైన అంటే ఆ అపర సంబంధితమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఫోన్ చేసి రేపు 21వ తారీఖు సూర్యగ్రహణం ఉంది కదండి, ఈ కార్యక్రమాలు మనం చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. అయితే 21వ తారీఖు సూర్యగ్రహణం ఉందో అది మన దేశానికి అంటే మనకి కనపడదు. సరే, మన దేశం సంగతి వదిలే, మన ప్రాంతానికి ఏదైతే తెలుగు రాష్ట్రాలు ఉన్నాయో, ఆంధ్ర కావచ్చు లేకపోతే తెలంగాణ కావచ్చు, ఈ ప్రాంతాల్లో మనకు కనపడవు. కాబట్టి ఎవరో కూడా ఎక్కడో జరిగేదాన్ని మనం పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా అశౌచం మన సంబంధం లేని అశౌచం మనం పాటించడం ఎలా ఉంటుందో, సూర్యగ్రహణం కూడా మనకి చూడండి, మనకి మనకు కనపడింది మనం పాటించడం అనేది కూడా అది తప్పు. ఎక్కడ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది కాబట్టి మనం పాటించాల్సిందే అనే పద్ధతి అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా పంచాంగకర్తలు క్లియర్ గా ఈ సంవత్సరం మనకి 2 గ్రహణాలు చెప్పారు. అవి కూడా 2 కూడా చంద్రగ్రహణాలు ఉన్నాయి. మొన్న 7వ తారీఖు ఒకటి చంద్రగ్రహణం అనేది అయిపోయింది. మళ్ళీ వచ్చే సంవత్సరం 2026 ఫిబ్రవరిలో ఒకటి ఉంది. అంతే తప్పించి ఈ లోపు మనకి ఏ గ్రహణాలు లేవు. ఎప్పుడైనా కానీ ఇలాంటి సందేహాలు వచ్చినప్పుడు మీరు పంచాంగం ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఏదో వీడియోలో ఎవరో పెట్టారు, ఏమంటే 21వ తారీఖు సూర్యగ్రహణం ఉందంట కదా, మనం ఈ కార్యక్రమాలు చేయకూడదు, ఆ కార్యక్రమాలు చేయకూడదు అనేది మనం కనపడనిది మనం పాటించడం అనేది మంచి పద్ధతి కాదు. అందుకని చెప్తున్నా, ఏదైనా అశౌచం మనకి సంబంధం లేనిది మైలు కానీ ఏదైనా సృష్టి కానీ మనం పాటిస్తామా? పాటించాం. ఎందుకంటే మనకు సంబంధం లేని మనం ఎలా పాటించాం. అలానే ఈ గ్రహణం అనేది మనకు కనపడినప్పుడు దాన్ని పాటించడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి మీరు ఏవైతే మహాలయ అమావాస్య రోజు ఏదైతే కార్యక్రమాలు, పితృతర్పణాలు కావచ్చు, కర్మ సంబంధితమైన ఏవైనా కానీ మీరు పరిపూర్ణంగా చేసుకోవచ్చు. వాటికి ఎటువంటి దోషాలు లేదు. సూర్యగ్రహణం అనేది మనకి లేదు. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.